సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ చిన్న పిల్లలకి ఈ బొడ్డు తాడు గురించి చాలామందికి టెన్షన్ ఉంటుందన్నమాట. కొంతమంది పిల్లలకి ఏంటంటే తొందరగా ఊడుతుంది, కొంతమందికి తొందరగా ఊడదు. సో తొందరగా ఊడకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఏదైనా కానీ కొంచెం వెనకటికి అనేవాళ్ళు అనమాట. సో బొడ్డు తాడు అనేది తొందరగా ఊడితే చాలా మంచిది, లేట్గా ఊడితే కొంచెం ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు అని అంటూ ఉంటారు. కానీ మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల బొడ్డు తాడు సమస్యలు వస్తూ ఉంటాయి అండ్ తొందరగా ఊడదు కొంతమందికి. సో తొందరగా ఊడితే మాత్రం దాన్ని ఏదైనా కాటన్ క్లాత్లో కానీ ఎక్కడైనా చుట్టి మనం దాపెడుతూ ఉంటాము, లేదా ఎవరైనా డెలివరీ ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. అండ్ దాని తర్వాత కొంతమంది పుస్తలకు కట్టుకొని ఉంటారనమాట. సో ఇదంతా కూడా కామన్ అనమాట. కానీ ఈ బొడ్డు తాడు ఏంటంటే ఒకవేళ ఊడలేదనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులకి ఊడిపోతుంది అంటే మామూలుగా అయితే 3-4 డేస్కి ఒకసారి, 3-4 డేస్కే మనకి ఊడిపోయే అవకాశం ఉంటుంది. హాస్పిటల్లోనే ఊడిపోతూ ఉంటుంది పిల్లలకి. కొంతమందికి ఏంటంటే ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఒక 15 డేస్ లోపు వరకు బొడ్డు అనేది ఊడిపోతుంది అనమాట. సో అది ఊడకముందు మనం బొడ్డు తాడు గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో మీరు డైపర్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే బొడ్డుకి కిందికి వేయాలన్నమాట. సో బొడ్డు పైకి మీరు డైపర్ని బొడ్డుని కప్పేసి మీరు ఎప్పుడైతే డైపర్ వేస్తారో సో ఆ టైంలో బొడ్డు అనేది తొందరగా ఆరక ఊడిపోవడం ఆలస్యం అవుతుంది. అండ్ క్లిప్ కూడా ఉంటుంది దానికి. ఒకవేళ ఆ క్లిప్ వరకు ఊడిపోయినా కానీ బొడ్డు మొత్తము ఊడిపోదు. సో ఊడిపోకుండా మీరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఊడనివ్వకుండా చూస్తారనమాట. సో ఈ మిస్టేక్ అనేది, డైపర్ అనేది ఎప్పుడైనా సరే పైకి వేయాలన్నమాట. సో కిందికి వేయాలి, పైకి వేయకూడదు. సో అలా వేయడం వల్ల గాలి ఆడక అది ఉక్కపోతకి ఇంకా అల్లనే మగ్గిపోయి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో గాలి ఆడేటట్టు చూసుకోవాలి బేబీకి. ఈ బొడ్డు తాడుకైతే ఖచ్చితంగా గాలి అనేది ఆడాలి. అప్పుడప్పుడు డైపర్ వేయకుండా కూడా మీరు వదిలేయచ్చు. అండ్ కొంతమంది నెక్స్ట్ ఏం చేస్తూ ఉంటారంటే ఆయిల్ వేస్తూ ఉంటారు, లేదా పౌడర్ చల్లుతూ ఉంటారు. సో బొడ్డు తాడుకి మీరు ఏమీ చల్లొద్దండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే ఏదైనా క్రీమ్ లేదా పౌడర్ ఇస్తే మీరు వేయాలి, కానీ డైరెక్ట్ ఆయిల్ అనేది మీరు అప్లై చేయొద్దు. సో డైరెక్ట్ ఆయిల్ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఆయిల్ అనేది వేయకూడదు పిల్లలకి. సో ఖచ్చితంగా ఈ ఆయిల్ అప్లై చేయడం అనే మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. అండ్ దాని తర్వాత ఇంకేంటంటే కొంతమంది హ్యాండ్ వాష్ చేసుకోకుండానే పిల్లలని అలా సో బొడ్డు తాడు అనేది టచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ, అంటే మన పెద్దవాళ్ళైనా లేదా ఇంట్లో మనమైనా సరే తడిగా అంటే చేతులు కడుక్కోకుండా టచ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటి టైంలో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ బొడ్డు తాడు అనేది ఊడడానికి టైం పడుతుంది అండ్ చీమ్ పోసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ డస్ట్ అనేది అక్కడ బొడ్డు తాడు దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ మిస్టేక్ అయితే చేయకండి. అండ్ దాని తర్వాత కొంతమంది స్నానానికి ముందు ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారండి. స్నానం అయిపోయినాక కూడా ఆ బొడ్డు తాడు దగ్గర టచ్ చేయరు. సో తుడచకుండానే ఇంకా వెంటనే డ్రెస్ అనేది వేసేస్తారు. అది మెత్తగా అలానే అయిపోతూ ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా స్నానం అయిపోయినాక కూడా మీరు ఆ బొడ్డు తాడు చుట్టూ కూడా చక్కగా క్లీన్ చేసినాక, తుడిచినాక క్లాత్తో, టవల్తో, దేనితోనన్నా ఒకదాంతో, అంటే చిన్న పోగులు అక్కడ అంటకుండా చూసుకోవాలి. మళ్ళీ అలాంటి టవల్ మీరు తీసుకొని బాగా తుడిచండి. బేబీకి నొప్పి అనేది తెలియకుండా జస్ట్ అలా అద్దాలి. సో అలా అద్ది దాని తర్వాత డ్రెస్ అనేది వేయాలి మీరు. సో బొడ్డు తాడు ఆరకముందే మీరు డ్రెస్సింగ్ చేయొద్దు పిల్లలకి. సో ఖచ్చితంగా ఈ మిస్టేక్ కూడా మీరు చేయకండి. అండ్ దాని తర్వాత చాలామంది ఏంటంటే అక్కడ తుడుస్తూ ఉంటారు లేదా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు రోజు కూడా. కానీ అలాంటప్పుడు మీరు వేరే కెమికల్ ఏదైనా యాడ్ చేసి డెటాల్ పోస్తూ ఉంటారు, లేదా వేరే ఏదైనా కెమికల్ రోజు డ్రెస్సింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దండి. ఓన్లీ వాటర్తోనే కడగాలి. మీరు ఎలాంటి లిక్విడ్స్ వాడొద్దు బొడ్డుకి పిల్లలకి, ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సో అందుకే మీరు ఖచ్చితంగా ఆయింట్మెంట్ అనేది యూస్ చేయాలి, కానీ డ్రెస్సింగ్ అనేది మీకు మీరుగా రోజు చేయకూడదు. సో ఓన్లీ మంచి నీటితోనే ఆ బొడ్డుని కడగాలి. అండ్ నేను ఒక ఆయింట్మెంట్ కూడా ప్రిఫర్ చేశాను, మా బాబు చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చారన్నమాట. అలాగే ఒక ఆయింట్మెంట్ కూడా ప్రిఫర్ చేస్తాను. అది మా బాబుకి బొడ్డు ఊడడానికి చాలా టైం పట్టింది. సో ఊడిన తర్వాత కూడా కొంచెం లోపల నుంచి ఒక పేగులాగా బయటికి కనిపించింది అనమాట. సో అలా కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఆయింట్మెంట్ ఇచ్చారు. ఆ ఆయింట్మెంట్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు, వీడియో ఆల్రెడీ షేర్ చేశాను, ఆయింట్మెంట్ కూడా మీకు చూపించాను.
సో అది మీకు షేర్ చేస్తాను. అది ఐ కార్డ్లో ఎండ్ కార్డ్లో వీడియో అనేది పెడతాను. ఆ ఆయింట్మెంట్ యూజ్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు. అండ్ మంచి రిజల్ట్, 3 డేస్లో బొడ్డు అనేది క్లియర్గా నీట్గా అయిపోతుంది. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ బొడ్డు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కరు కాటన్తో కాకుండా వేరే క్లాత్తోని, అంటే టవల్ కాకుండా మామూలుగా చీమ్ అది తుడచడానికి కాటన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ కాటన్ అనేది కూడా మంచిది, హాస్పిటల్లో తీసుకొచ్చింది అండ్ ఆపరేషన్ కాటన్ అయితేనే మీరు యూజ్ చేయాలి. ఇంట్లో పత్తి అనేది మీరు వాడొద్దు. సో ఆ కాటన్ అనేది మెడికల్ షాప్లో తీసుకొచ్చే మీరు యూజ్ చేయాలన్నమాట. ఇంట్లో దానికి ఏంటంటే పోగులుగా అలా లేస్తుంది అనమాట, అదంతా కూడా ఆ బొడ్డులోకి వెళ్ళిపోయి మీకు ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. సో బొడ్డు తాడు గురించి ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోవాలన్నమాట. ఏది ఏమైనా బొడ్డు అనేది తొందరగా ఊడితే చాలా మంచిది, ఊడకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకి తెలిసి తెలియక దాని మీద అన్నీ చేస్తూ ఉంటాం ప్రయోగాలు, అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైనా బొడ్డు ఊడితే మాత్రం అది దాచిపెట్టండి. ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ మీరు కూడా పిల్లలకి ఏమైనా ఇన్ ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా అది యూజ్ అవుతుంది. కానీ ఈ ఎండిపోయిన దాంతో మనం ఏం చేయలేం. కానీ జస్ట్ అలా మనము పెట్టుకోవాలి, స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఎక్కడ పడితే అక్కడ తొక్కుళ్ళల్లో పడేయొద్దు దీన్ని. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీ తర్వాత మనకి పిల్లలకి పుట్టిన తర్వాత బొడ్డు అనేది ఎప్పుడు ఊడిపోతుంది అండి, బొడ్డు తాడు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.